హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి చల్లా. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నా. అగైన్ ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నా. ఏంటంటే కొంతమంది దుబాయ్ నువ్వే వెళ్ళొచ్చావులే అనుకునే వాళ్ళు ఉంటే, కొంతమంది డీటెయిల్స్ బాగున్నాయి, బాగా చెప్పావు అని చెప్పి కొంతమంది చెప్పారు. అంటే బిఫోర్ బడ్జెటింగ్ టిప్స్ నేను చెప్పిన వీడియో పెట్టాను కదా, ఆ వీడియో చూసి ఒక 6 మెంబర్స్ అలా నన్ను అడిగారు. సో ఇంకొన్ని డీటెయిల్స్ కావాలి అని, ఈ డీటెయిల్ ఏంటి, ఎలా వెళ్ళాలి, ఎవరిని కాంటాక్ట్ అయ్యో అని కొంచెం డీటెయిల్స్ అడిగారు వాళ్ళు. అలా అడిగినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. అట్లీస్ట్ సమ్ పీపుల్ కన్నా ఇది యూజ్ అవుతుంది కదా అని నాకు హ్యాపీనెస్ ఇచ్చింది. ఇది 4th డే ఇన్ దుబాయ్. 4th డే మేము బుర్జ్ ఖలీఫాకి వెళ్ళాము. యాక్చువల్గా మా ప్లాన్లో ఇది ఫస్ట్ డే ఉందన్నమాట. నేను ఇండియా నుంచి వెళ్ళేటప్పుడే అనుకున్నా ఫస్ట్ నేను బుర్జ్ ఖలీఫా వెళ్ళాలి అని. బట్ అనుకోకుండా 4th డే అయ్యింది. మేము ఇక్కడికి వచ్చి టికెట్ మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నది ఇక్కడ కౌంటర్ దగ్గర చూపిస్తే వాళ్ళు స్కానర్ చేసి మనకి ఫిజికల్ టికెట్స్ ఇస్తారు. యాక్చువల్గా మేము వెళ్ళింది మండే, బట్ స్టిల్ చాలా ఎక్కువ క్యూ ఉంది. క్యూలో నుంచి ఉంటాం, అక్కడికి వెళ్ళడానికి టైం కూడా చాలా పట్టేసింది. అండ్ ఏంటంటే మేము బుక్ చేసుకున్నది నాకు తెలియక నేను మార్నింగ్ 10కి బుక్ చేసాము. బట్ అక్కడ మేము వెళ్ళింది రీచ్ అయ్యేసరికి 10:30 10:40 అలా అయిపోయింది. బట్ స్టిల్ ఏమనలేదు, ఎందుకంటే చాలా పెద్ద క్యూ ఉంది అక్కడ. ఒకవేళ ఇలా అని ముందే నాకు తెలిసి ఉంటే పర్టికులర్ టైంకే అలో చేస్తారు అని అన్నారు. అలా ఏం లేదు, అలో చేశారు ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా. అక్కడ మాకు ఇండియా నుంచి వచ్చిన వాళ్ళ ఫ్యామిలీ ఒకరు పరిచయం అయ్యారు. చాలా బాగా మాట్లాడారు. వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళు తీసుకుని వచ్చారు. చాలా మంచిగా అనిపించింది. మీరు మా ఫొటోస్ తీయండి, మేము మీ ఫొటోస్ తీస్తాము అని వాళ్ళు చాలా కలిసిపోయి బాగున్నారు మాతో. వీళ్ళు ఇండిగోలో వర్క్ చేస్తారంట. వీళ్ళతో మాకు ఫ్యామిలీ ట్రిప్ అయిపోయింది, మంచిగా అనిపించింది. అయితే బుర్జ్ ఖలీఫా ఎంట్రన్స్ మనం దుబాయ్ మాల్ నుంచి వెళ్తాము. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఫస్ట్ డే మేము వెళ్దాం అనుకున్నది కూడా క్యాన్సిల్ చేసుకుంది, టికెట్స్ ఓవర్ ప్రైస్ ఉండడం వల్ల. ఆ రోజు వెళ్ళలేదు. మేము తర్వాత డే ప్లాన్ చేసుకున్నాం. టికెట్స్ ఇక్కడ స్కాన్ చేయించుకున్న తర్వాత లోపలికి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ మొత్తం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ అంతా ఉంది. ఏ ఇయర్లో స్టార్ట్ అయ్యింది, కన్స్ట్రక్షన్ ఏ ఇయర్కి ఎప్పటి వరకు వచ్చింది, 2006కి 100 ఫ్లోర్స్ వరకు బిల్డ్ చేశారు, తర్వాత 7కి ఈ టైం ఇలా ఉంది అని చెప్పి మొత్తం క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ అక్కడ రాసి ఉంది. మేము అవన్నీ చూసుకుంటూ మొత్తం వెళ్ళే వే అంతా ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి గైడ్స్ కూడా ఉన్నారు. అండ్ వీ హ్యావ్ ఆల్ ప్రాపర్ విజువల్ రిప్రజెంటేషన్స్ క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాయి అక్కడ. మొత్తం 2004లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారంట. 2009 ఎండింగ్ అంతా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. 2010లో ఇనాగరేషన్ అయిందంట. మేము ఇక్కడ లిఫ్ట్ ఎక్కాం. 125th ఫ్లోర్కి మేము టికెట్ తీసుకున్నాం. జస్ట్ 1 minute అంటే 60 secondsలో 125th ఫ్లోర్కి రీచ్ అయింది. అంత ఫాస్ట్గా ఎలానో నాకు అసలు అర్థమే కాలేదు. కంప్లీట్ దాని హైట్ వచ్చేసి 850 or 825 అరౌండ్ ఉంటుందంట మీటర్స్. అంటే నియర్లీ 1 kilometer వరకు హైట్ అది. అసలు నేనైతే షాక్ అయ్యాను. లోపలికి వచ్చిన వెంటనే ఇక్కడ ఫొటోస్ తీస్తున్నారు వాళ్ళే. ఎందుకంటే నేను చాలా అనుకున్నాను ఇక్కడ మంచిగా ఫొటోస్ దిగాలి, బాగా వీడియో తీసుకోవాలి అని అనుకున్నాను. కానీ అక్కడ వచ్చే లైటింగ్తో మనం అసలు ఫొటోస్ కాదు కదా ఏమి రావు, అంత డార్క్గా కనిపిస్తుంది. ఎందుకంటే లైట్ అంత రిఫ్లెక్షన్లో అసలు మనకు ఫొటోసే రావట్లే. వాళ్ళు తీసిన ఫొటోస్ మాత్రం చాలా బాగా వచ్చాయి. ఇక్కడ మేము చాలా ట్రై చేసాం ఫొటోస్ దిగుదామని, అంత మంచిగా ఏం అనిపించలేదు నాకు. కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం చాలా బాగుంది. ఏదో ప్లేన్లో మనం వెళ్తున్నప్పుడు పైనుంచి కిందకు చూస్తే కనిపిస్తుంది కదా, అట్లా కనిపించింది మొత్తం. అయితే అప్పటి వరకు నవీన్ అన్నారు, పైకి వెళ్ళడం అంత అవసరమా, కొంచెం ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నట్టున్నాయి కదా అని అంటే, లేదు నేను ఎలా అయినా ఆన్లైన్లో కాంటాక్ట్ చేసి మాట్లాడుతా అంటే రీజనబుల్ ప్రైజెస్కి వచ్చాయి. అప్పుడు పైకి వెళ్ళి చూసిన తర్వాత నవీన్ రియాక్షన్ అయితే వర్త్ అని అన్నారు నన్ను. చాలా మంచిగా అనిపించింది, నిజంగా చాలా బాగుంది. వెళ్ళిన వాళ్ళు ఇలా కొన్ని ఫేమస్ ప్లేసెస్ ఉంటాయి కదా, వెళ్ళడం చాలా మస్ట్ అండ్ షుడ్ అనిపించింది నాకైతే. ఎలాగో లాస్ట్కి ఫైనల్గా ఆగిపోతామేమో. ఆ టికెట్ ప్రైజెస్ ఫస్ట్ డే మేము 12,000 చూసేసరికి అమ్మో మనకి 2,000 ఎక్కడ 12,000 ఎక్కడ వెళ్ళగలుగుతామా, నేను 2,500 అనుకున్నా. బట్ అది 12,500 ఉంది. కానీ లాస్ట్కి మేము మండే వర్కింగ్ డేలో చూసుకున్నాం, అప్పుడు 3,500 చేంజ్ వచ్చింది టికెట్, ఈచ్ టికెట్ వచ్చి.
నా సజెషన్ ఏంటంటే మీరు ఒకవేళ ఇక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు టికెట్స్ తీసుకోవాలి అనుకుంటే ఆన్లైనే బెటర్. ఒకవేళ దుబాయ్ మాల్‌లో టికెట్స్ తీసుకోవాలి అనుకుంటే అక్కడ ఓవర్ ప్రైజెస్ ఉంటాయి. బట్ ఇట్ విల్ బి వీఐపీ ఎంట్రన్స్ అనమాట. మనం ఎక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ మేము బుర్జ్ ఖలీఫా టాప్ వ్యూ అంతా చూసుకున్న తర్వాత అయితే అక్కడ చెప్పడం మర్చిపోయాను నేను ఒకటి. మమ్మల్ని అక్కడ ఫోటోస్ తీశారు కదా! ఆ ఫోటోస్ తీసిన తర్వాత మనకు ఓవర్ బడ్జెట్ ఎక్కడ అవుతుంది అని ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా! ఇక్కడనే అది. ఈచ్ ఫోటో కాస్ట్ వచ్చి 200 దిర్హమ్స్ అని అన్నారు. నియర్లీ చాలా ఎక్కువ అది మనకి. ఇంత ప్రైజెస్ అక్కడ మనం టెంప్ట్ అవుతాం. ఎందుకంటే మన ఫోన్‌లో ఫోటోస్ రావట్లేదు. ఎళ్ళిన సాటిస్ఫాక్షన్ వస్తలేదు మనకి. అయ్యో! ఫోటో రావట్లే. వాళ్ళు తీసి ఒక ఫోటో చూపించేసరికి అబ్బా! చాలా బాగుంది కదా! తీసుకుందాం అంటే 310 దిర్హమ్స్ చెప్పారు పైన. అవే ఫోటోస్ మేము కిందకొచ్చి చెక్ చేస్తే లాస్ట్ అని మీరు వెళ్ళిపోతున్నారు కదా! మీకు ఆఫర్ ఇస్తాము అని చెప్పి 210 అన్నారు. ఇంకా వదిలేసుకుంటామని చెప్పి అవి తీసుకోవాల్సి వచ్చింది. ఇలాంటి ప్లేసెస్‌లోనే ఓవర్ బడ్జెట్ అయితది. టాప్ వ్యూ చూసేసిన తర్వాత మేము లంచ్ చేసేసి పామ్ జుమేరాకి వెళ్దాము అనుకున్నాం. సో పామ్ జుమేరాకి ఎలా వెళ్ళాలి అంటే మనకి మెట్రో కనెక్షన్స్ అన్నీ ఉంటాయి. అంటే దుబాయ్ మాల్ నుంచి మెట్రోకి వెళ్తాము. మెట్రో నుంచి ట్రామ్ కనెక్షన్ ఉంటుంది. అంటే ఇక్కడ కొంచెం మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. బట్ ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి క్లియర్‌గా అక్కడ అన్నీ రాసే ఉన్నాయి. పలానా స్టేషన్‌కి వెళ్ళొచ్చు. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అంటే ఎవరిని అడిగినా కూడా బాగానే చెప్తున్నారు వాళ్ళు. ముందు నాకు తెలుసు అంటే నేను కొన్ని వీడియోస్ చూడడం వల్ల నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ నుంచి అంటే దుబాయ్ మాల్ నుంచి శోభా రియాలిటీకి వెళ్ళాలి. అక్కడి నుంచి మనం ట్రామ్‌లో వెళ్ళాలి అని తెలిసింది. సో మేము ఇక్కడ దుబాయ్ మాల్ నుంచి మెట్రోలో శోభా రియాలిటీకి టికెట్ తీసుకొని అక్కడికి వెళ్ళాం. మనం టికెట్ స్పెషల్‌గా అవసరం లేదు. ఆల్రెడీ మన దగ్గర నాల్ కార్డ్స్ ఉంటాయి కదా! అవి స్వైప్ ఇన్ ఎక్కడైనా సరే అవే యూజ్ చేసుకోవచ్చు. పెద్ద ఇబ్బంది ఎక్కడ ఇక్కడ నుంచి శోభా రియాలిటీ స్టేషన్‌లో మనం దిగాలి. మెట్రోలోకి వెళ్ళగానే అక్కడ ఉంటుందన్నమాట. మనకు మ్యాప్ ఉంటుంది. ఏ ట్రైన్ అంటే ఏ ప్లాట్‌ఫామ్‌లో ఏ మెట్రో ఎక్కాలి అన్నది ఉంటుంది. ప్లాట్‌ఫామ్ 2లో మేము వెళ్ళాలి. సో ప్లాట్‌ఫామ్ 2కి వెళ్ళి మేము అక్కడి నుంచి శోభా రియాలిటీకి వెళ్ళాము. అక్కడి నుంచి ట్రామ్ ఉంటుంది. అంటే ఎక్కువ డిస్టెన్స్ ఏమి ఉండదు. జస్ట్ ఒక 100 మీటర్స్ డిస్టెన్స్‌లోనే మనకి ట్రామ్ అవైలబిలిటీ ఉంటుంది. మనం మెట్రో దిగిన వెంటనే మెట్రో టు ట్రామ్ కనెక్టివిటీ ఉంటుంది. సో ఇదే మ్యాప్. మనం శోభా రియాలిటీ దగ్గర దిగాము. శోభా రియాలిటీ నుంచి ఆల్సోఫ్కి వెళ్ళే రూట్లో వెళ్ళే ట్రామ్ ఎక్కాలి మనం. అక్కడి నుంచి మనం వెళ్ళాల్సింది పామ్ జుమేరా స్టేషన్లో దిగితే అక్కడి నుంచి మనకి మోనో రైల్ కనెక్టివిటీ ఉంటుంది. సేమ్ మనకి మెట్రో టు ట్రామ్ కనెక్షన్స్ ఎట్లా ఉన్నాయో అక్కడి నుంచి కూడా చాలా ఈజీ అనమాట వెళ్ళడం. అయితే బేసిక్‌గా మనం మెట్రోకి ఎలా వెళ్తాం, బయట స్వైపింగ్ చేస్తాం. నోల్ కార్డ్ స్వైపింగ్ చేసి తర్వాత లోపలికి ఎంట్రీ ఉంటుంది. కానీ ట్రామ్‌కి ఎలా ఉందంటే మనకి బస్ స్టేషన్స్ ఎలా ఉంటాయి సేమ్ అలానే ఉండింది. ఎక్కడ స్వైప్ చేయాలబ్బా ఈ కార్డ్ అని నేను కన్ఫ్యూజ్ అయ్యాను కొన్నిసార్లు. అండ్ ఈ జర్నీ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఎందుకంటే దుబాయ్ మాల్‌కి వెళ్ళాల్సి వచ్చింది బుర్జ్ ఖలీఫాకి వెళ్ళడం కోసం. సో దుబాయ్ మాల్ టు దుబాయ్ మెరీనా టు మళ్ళీ ట్రామ్ తీసుకొని పామ్ గేట్వేకి, పామ్ జుమేరాకి ఇలా ట్రామ్, మెట్రో, మోనో రైల్ ఇలా చేంజ్ అవ్వడం కొంచెం నాకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. మేబీ నేను క్యాబ్స్‌లో వెళ్తే నాకు ఇంత నాలెడ్జ్ కానీ వీటి కోసం నాకు అసలు తెలిసుండేది కాదు. ఎలా వెళ్ళాలి, ఈ ప్లేస్ ఏంటి అన్నది మనకి ఐడియా కూడా రాదు. ఏంటి వాట్ ఈజ్ వాట్ అన్నది. సో ఇది నాకు చాలా నచ్చింది. ట్రామ్ దిగిన వెంటనే మోనో రైల్ కనెక్టివిటీ ఉంటుంది. సేమ్ మనకి మెట్రో టు ట్రామ్ ఎలా కనెక్షన్ ఉందో అలానే ఉంటుంది. అండ్ ఇక్కడ ఏమైందంటే మేము నోల్ కార్డ్స్‌లో బ్యాలెన్స్ అయిపోయింది. సో బ్యాలెన్స్ వేసుకోవడం కోసం సేమ్ మనకి ఇక్కడ మెట్రోలో రీఛార్జ్ ఎట్లా చేసుకుంటామో సేమ్ అంతే. అక్కడ మనం మనీ పెట్టేసి కార్డ్ పెట్టి మనీ పెట్టేస్తే అది రీఛార్జ్ ఆటోమేటిక్‌గా అయిపోతుంది. సో మనం ఇలా రీఛార్జ్ చేసుకోవచ్చు. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఎందుకు ముందే చేసేసుకుందాం, మళ్ళీ లేట్ అయితే ఎందుకు అని చెప్పి నేను ముందే చేసుకున్నాం మేము. దీని తర్వాత ఇక్కడ నుంచి మేము మోనో రైల్కి వెళ్తాం. కనెక్షన్ ఉంటుంది, కనెక్టివిటీ బ్రిడ్జ్ ఉంటుంది అని చెప్పాను కదా! అక్కడి నుంచి మోనో రైల్కి వెళ్తాము. ట్రామ్ నుంచి బయటకు రాగానే కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జే మోనో రైల్ కనెక్టివిటీ బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ నుంచి జస్ట్ ఫ్యూ స్టెప్స్ వేగానే మనం వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటి అంటే మోనో రైల్ దగ్గర మనం అది ఎక్కాలి అని అంటే మనకి నోల్ కార్డ్స్ యూజ్ అవ్వదన్నమాట. మనం ఫిజికల్‌గా కంపల్సరీ టికెట్ తీసుకోవాల్సిందే. మేము టికెట్ కౌంటర్‌లో అడిగామంటే యాక్చువల్‌గా పామ్ జుమేరా కూడా వ్యూ ఉంటుంది కదా, టాప్ వ్యూ. మేము సన్సెట్ వ్యూ చూద్దామని చెప్పి వెళ్ళామన్నమాట. అది కూడా ప్యాకేజ్ లానే ఉంటుంది. మనం
టాప్ వ్యూ చూడాలి అంటే ఒక స్టేషన్లో దిగాలి. అండ్ అట్లాంటిస్ అంటే లాస్ట్ స్టేషన్ అది. అక్కడికి వెళ్ళాలంటే అట్లాంటిస్ స్టేషన్లో దిగాలి. పామ్ జుమేరా వ్యూ చూడాలి అని అనుకుంటే మనం నకీల్ మాల్ అని ఉంటుంది. ఇక్కడ మ్యాప్ కూడా నేను పెట్టాను. నకీల్ మాల్లో దిగాలి. మనకి అక్కడ టికెట్స్ కూడా ఇస్తారనమాట. అరౌండ్ 100 dirhams అలా పడింది ఈచ్ టికెట్ వచ్చి మాకు. మోనోరైల్ టికెట్ ప్రైస్ వచ్చేసి 2 వేకి మనకి 30 dirhams అంటే లాస్ట్ స్టేషన్ అట్లాంటిస్ స్టేషన్ కనిపిస్తుంది కదా, ఇదే పామ్ జుమేరా వ్యూ అనమాట. అంటే మనకి పామ్ ట్రీ ఉంటుంది కదా, అలా ఉంటుంది. ఇదంతా మ్యాన్ మేడ్ ఐలాండ్ అంట. అసలు టాప్ వ్యూ చూసేసరికి నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మేము అది వీడియో తీయలేకపోయాం, అప్పటికి మా కెమెరా డెడ్ అయిపోయింది, ఛార్జింగ్ అయిపోయింది. సో వీడియోస్ అయితే తీయలేదు ఇక్కడ నుంచి. నేను ఫోన్ నుంచి తీసినవి మాత్రమే పెడుతున్నా. వ్యూస్ చాలా బాగున్నాయి ఇవి. ఇక్కడ నుంచి మేము 2 వే టికెట్ తీసుకుని మోనోరైల్ ఎక్కాము. ఈ జర్నీ మాత్రం నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. చాలా బాగుంది. ఎక్కిన వెంటనే ఫస్ట్ ప్లేస్లోనే కూర్చోవాలి. ఆల్రెడీ నేను ఒక వీడియో చూసాను ఇలా ఉంటుంది అని. సో ఎలా అయినా నేను ఫస్ట్ సీట్లోనే కూర్చోవాలి, వెళ్ళాలి అని చెప్పి నేను వెళ్ళాను, కూర్చున్నా. అసలు చాలా అంటే చాలా బాగుంది ఆ వ్యూ మొత్తం. ఎంత అంటే అసలు వర్త్ అనిపించింది వెళ్ళడం. మేము లాస్ట్ స్టేషన్ వరకు వెళ్ళాం. ఫస్ట్ నకీల్ మాల్ దగ్గర దిగేసి అక్కడ టాప్ వ్యూకి వెళ్ళి సన్సెట్ చూసుకున్నాము. దాని తర్వాత మేము ఎక్కువసేపు ఎక్కడ స్పెండ్ చేయలేదు. ఓకే చూసాం కదా, ఓకే ఎక్కడైనా కూర్చుని టైం స్పెండ్ చేయాలనిపించింది. అసలు ఆ ప్లేసెస్ లొకేషన్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి. అట్లాంటిస్కి వెళ్ళాం. కొంతసేపు లోపలికి వెళ్ళాం. అక్కడ వీడియోస్ నాట్ అలౌడ్ అంట. జస్ట్ అక్కడికి వెళ్ళి చూసి మళ్ళీ మొత్తం బీచ్ దగ్గర కొంతసేపు అలా వాకింగ్ చేసుకొని మాట్లాడుకుంటూ కొంతసేపు టైం స్పెండ్ చేసుకొని అక్కడ కూర్చుని మళ్ళీ రిటర్న్ వచ్చేసాం మేము జేబీఆర్ బీచ్కి వెళ్దామని చెప్పి. ఈ ప్లేసెస్ అన్నీ అయితే అసలు ఎంత చెప్పినా చెప్పలేమన్నమాట. ఎక్స్ప్లెనేషన్కి చాలా తక్కువ. అది వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. నేను బుక్స్ మీద గట్ట అప్పట్లో చూసేదాన్ని. బుక్స్ మీద గట్ట ఈ ఫొటోస్ ఉండేవి. వెళ్ళి డైరెక్ట్గా చూసేసరికి వావ్. అసలు ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే వాళ్ళకి ప్రైవేట్ బీచెస్, వాళ్ళ ఇంటి ముందే బీచ్ ఉంది. అసలు పామ్ జుమేరా అంటే ఒక్కొక్క బిల్డింగ్ ముందు బీచెస్ ఉన్నాయి. అవన్నీ ప్రైవేట్ బీచెస్ అనమాట. మనం కావాలి అనుకుంటే వాటిని ముందే బుక్ చేసుకోవచ్చు కొన్ని డేస్ స్పెండ్ చేయడానికి. వాటి ప్రైజెస్ కూడా కొంచెం హై ఉంటాయి. మేము ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి దెన్ జేబీఆర్ బీచ్కి వెళ్ళాం. అది కూడా చాలా బాగుంది. లొకేషన్ అంతా మనం ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది. సో ఇదే ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీప్తి చల్లా. మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేయడం. అండ్ అలానే ఇంకెలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బై బాయ్. టేక్ కేర్.